హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్ మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ సబ్జెక్ట్లో నెట్వర్క్ థియరమ్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్ మనకి ఏంటంటే ఈ థియరమ్స్ అనేటివి డిఫరెంట్ థియరమ్స్ ఉన్నాయన్నమాట. మనకు సూపర్ పొజిషన్ థియరం అని, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం అని, థెవెనిన్స్ థియరం అని, నార్టన్స్ థియరం అని, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం, కాంపన్సేషన్ థియరం, ఇంటెలిజెన్స్ థియరం, మిల్మన్స్ థియరం, ఇట్లా రెసిప్రోసిటీ థియరం, ఇట్లా మనకు డిఫరెంట్ థియరమ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు మనకి ఇన్ని థియరమ్స్ యూస్ చేయాలి ఏంటి అంటే, మనం తీసుకునే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ని సింప్లెస్ట్ వేలో సాల్వ్ చేసుకోవడానికి, కాంప్లెక్స్ నెట్వర్క్ని అనాలిసిస్ చేసుకోవడానికి ఈ యొక్క థియరమ్స్ అనేటివి మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం, లైక్ కరెంట్ సోర్సెస్ కానీ వోల్టేజ్ సోర్సెస్ కానీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే, ఆ కండిషన్లో ఎట్ ఏ టైం నాకు సింగిల్ సోర్స్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది అని అనాలిసిస్ చేసుకోవడానికి మనం సూపర్ పొజిషన్ థియరం అనే దాన్ని యూస్ చేసుకుంటుంటాం. అదేవిధంగా మ్యాక్సిమం పవర్ అంటే ఎప్పుడైతే నాకు సోర్స్ దగ్గర ఉండే రెసిస్టెన్స్, లోడ్ దగ్గర ఉండే రెసిస్టెన్స్ ఎప్పుడైతే నాకు ఈక్వల్ అవుతుందో, ఎప్పుడైతే సోర్స్ అంటే ఒక జనరేటింగ్ స్టేషన్ దగ్గర ఉండే సోర్స్ అంటారు దాన్ని, అదేవిధంగా లోడ్ అంటే ఏంటంటే కన్జ్యూమర్స్, అంటే మనం ఎవరైతే పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటారో వాళ్ళందరూ కన్జ్యూమర్స్ అన్నమాట, అంటే ఎండ్ పాయింట్ దగ్గర ఉండే వాళ్ళు. ఇక్కడ ఇన్ బిట్వీన్ అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది, అంటే దాని మీన్ లోడ్ అనేది, లోడ్ దగ్గర ఉండే రెసిస్టెన్స్ యాజ్ వెల్ as సోర్స్ దగ్గర ఉండే రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు నాకేమవుద్ది, ఈ యొక్క మ్యాక్సిమం పవర్ అని ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అట్లా మనకు కొన్ని రియల్ లైఫ్ అప్లికేషన్స్కి ఈ నెట్వర్క్ థియరమ్స్ అనే వాటిని ఎక్కువగా యూస్ చేసుకుంటాం. ఓకే, ఇందులో మనకు డిఫరెంట్ ఉన్నాయి. వాటిని మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అంటే ఏంటనే చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, అంటే మనం ఒక్కొక్క రోజు కొన్ని ఒక కాన్సెప్ట్, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలా చూద్దాం అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే మనకు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం STT అంటుంది, అంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ని ఎప్పుడు యూస్ చేస్తాం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం తీసుకున్న ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉంటుందో, ఎప్పుడైతే మనం తీసుకున్న ఒక సర్క్యూట్లో ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ రెసిస్టర్ ఉంటుందో, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని, ఈ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ని దీన్ని ఏం చేస్తామంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది అంటే ఏరో మార్క్ అప్వర్డ్ ఉంటుంది. ఒకవేళ అదే ప్లస్ సైన్ కింద ఉంది అనుకోండి, అప్పుడు నాకు డౌన్ వర్డ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అలా తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న సర్క్యూట్లో ఎప్పుడైతే ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తామంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాం. ఈ టెక్నిక్ని మనం ఏమంటామంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అంటాం. అయితే ఈ టెక్నిక్ అనేది మనకు ఎప్పుడైతే మనం తీసుకున్న సర్క్యూట్లో ఈ యొక్క రిడక్షన్ టెక్నిక్లో దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. అంటే సింపుల్గా కొన్నిసార్లు మనకు ఈ నెట్వర్క్ థియరమ్స్ అనే వాటిని యూస్ చేసే దాంట్లో ఇది సింపుల్గా ఉంటుంది. ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అని చాలా సింపుల్. అట్లాంటప్పుడు మనం దీన్ని యూస్ చేసుకుని డైరెక్ట్గా ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకోండి. మనకు లెటర్స్ అజ్యూమ్ ఒక క్వశ్చన్ ఏంటంటే, డిటర్మైన్ కరెంట్. డిటర్మైన్ కరెంట్ డిటర్మైన్ కరెంట్ I ఇలా ఇచ్చేస్తారన్నమాట. మనకి ఇచ్చే సర్క్యూట్ ఏంటంటే ఒక వోల్టేజ్ సోర్సు, దీని వాల్యూ 10 volts అనుకున్నాం, ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్, ఇది వాల్యూ 1 ohm, ఇది వచ్చేసి ఒక వాల్యూ 2 ohms అనుకున్నాం, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I అనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్, ఇలా ఉందనుకుందాం. ఇలా ఇచ్చేసినప్పుడు ఇప్పుడు నాకు ఇందులో కరెంట్ అనేది కావాలి. ఆ కరెంట్ అనేది ఎలా కనుక్కుంటామని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకేంటంటే 2 ohms ఏదైతే ఉందో దాని దగ్గర కరెంట్ అనేది కావాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏదైతే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉందో దాన్ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాను. ఇక్కడ మనం తీసుకునే థియరమ్ని బట్టి చెప్తున్నాను నేను, దానికి ఎంత ప్రాసెస్ చేయాలా అది చేయాలని డౌట్ పడబాకండి, మీ కన్వీనియంట్ అన్నమాట, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ
ఇక్కడ మనం యూస్ చేసే టెక్నిక్ ఏంటంటే ఓమ్స్ లని యూస్ చేసుకుంటాం జనరల్గా. సో V ఈక్వల్ టు IR కదా ఫార్ములా. ఇందులో వోల్టేజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10, రెసిస్టర్ వాల్యూ ఎంత అంటే 1, అయితే కరెంట్ వాల్యూ తెలియదు. సో అప్పుడు నాకు కరెంట్ ఈక్వల్ టు I ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఉన్న వోల్టేజ్ ఏమో 10, రెసిస్టర్ వాల్యూ 1, అంటే ఎంత వస్తుంది నాకు కరెంట్ అనేది 10 ఆంపియర్స్ వస్తుంది. ఓకేనా. సో కాబట్టి ఏదైతే 10 volts సిరీస్ విత్ రెసిస్టర్ ఉందో దాన్ని నేను ఏం చేస్తానంటే ఒక కరెంట్ సోర్స్ తీసుకుంటున్నాం. ఆ కరెంట్ సోర్స్ అనేది ప్లస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఏరో మార్క్ వస్తుంది. దాని వాల్యూ ఎంత అంటే 10 ఆంపియర్స్. సో దీని ప్యారల్ విత్ మనం ఏం చేస్తామంటే ఒక రెసిస్టర్ తీసుకుంటున్నాం. ఈ రెసిస్టర్ వాల్యూ అనేది ఇక్కడ వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ ఏదైతే ఉందో అదే రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది అంటే వస్తుంది. ఓకేనా. సో ఇది అదేవిధంగా ఈ సైడ్ అంటే రైట్ సైడ్ చూడండి, ఇక్కడ 6 volts ఉంది, 3 ohms ఉందన్నమాట. సో దీన్ని కూడా అదే విధంగా చేస్తాం. సో ఇప్పుడు నాకు ఇందులో ఇక్కడ కరెంట్ I ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు 6/3 అంటే ఎంత అయింది, ఇది 2 ఆంపియర్స్ అయింది. మరి 2 ఆంపియర్స్ని ఎలా తీసుకుంటాం, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏరో మార్క్ ఎలా వస్తుంది అంటే డౌన్వర్డ్లో వస్తుంది. ఇక్కడ ఏరో మార్క్ ఎలా వస్తుంది అంటే డౌన్వర్డ్లో వస్తుంది. దాని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు, సో ఇక్కడ నా కరెంట్ ఈక్వల్ టు ఏమైంది, I ఈక్వల్ టు V/R కాబట్టి 2 ఆంపియర్స్ అయింది. ఇదేమో 2 ఆంపియర్స్, రెసిస్టర్ వాల్యూ 3, ఇక్కడ నాకు 2 ohms అన్నమాట. ఇది ఇందులో పాస్ అయ్యే కరెంట్ I. సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ కరెంట్స్ వచ్చేసరికి ఒక కరెంట్ ఏమో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, అనదర్ కరెంట్ ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఎప్పుడైతే 2 కరెంట్స్ అనేటివి ప్యారలల్లో ఈ విధంగా ఒకటేమో అప్వర్డ్ ఒకటేమో డౌన్వర్డ్ ఉంటుందో వాటికి రిజల్టెంట్ కరెంట్ ఏమవుతుందంటే వాటి యొక్క సమ్ కానీ వాటి యొక్క డిఫరెన్స్ కానీ అవుతుంది. ఓకేనా. వాటి యొక్క సమ్ కానీ వాటి యొక్క డిఫరెన్స్ కానీ అవుతుంది. ఎప్పుడైతే రెండు ఒకే డైరెక్షన్ ఉంటాయో అప్పుడు సమ్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఒకటి అప్వర్డ్ డైరెక్షన్ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది వాటి యొక్క సపరేషన్ తీసుకుంటాం, అంటే వాటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం. సో అప్పుడు నాకు 10లో 2 పోతే ఎంత వస్తుంది, నాకు 8 ఆంపియర్స్ వస్తుంది. కాబట్టి అదే నాకు ఏమవుతుంది, కరెంట్ సోర్స్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ 3 ohms 2 ohms 1 ohms అనేవి ప్యారల్లో కనెక్ట్ అయినాయి. సో ఇదేమో 1 ohm, ఇదేమో 2 ohms, ఇదేమో 3 ohms. సో మనకు కరెంట్ డివిజన్ రూల్ అని మీకు ఒకటి చెప్పాను నేను. సో కరెంట్ డివిజన్ రూల్ అని, ఆ కరెంట్ డివిజన్ రూల్ అనేది ఇక్కడ అప్లై చేసుకుంటాం మనం. సో ఇక్కడ చూడండి 8 ఆంపియర్స్ అనేది టోటల్ కరెంట్ అన్నమాట. ఇక్కడ 2 ohms ఎంత కరెంట్ పాస్ అవుతుంది అన్నప్పుడు సో ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ అనేది అప్లై చేస్తాం. అంటే సో కరెంట్ I ఈక్వల్ టు సో టోటల్ కరెంట్ ఇంటూ సో ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఏమొస్తుంది, డివైడెడ్ బై ఇక్కడ ఎలా తీసుకుంటామంటే సో ఇక్కడ చూడండి, సో 1 2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 1. ఎందుకంటే మన 3 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 రెసిస్టర్స్ ఉన్నప్పుడు వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది ఇలా అప్లై చేస్తాం, కరెంట్ డివిజన్ అనేది ఇలా అప్లై చేస్తాం. సో ఇప్పుడు నా కరెంట్ I ఈక్వల్ టు ఇదేమో 8 అనేది టోటల్ కరెంట్, సో నోమినేటర్లో ఏమో అలానే ఉంటుంది. సో ఇప్పుడు నాకేం వస్తుంది, ఇది 2 ప్లస్ 3 2 6 ప్లస్ 3 అంటే టోటల్ కరెంట్ I ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే నాకు 8 3 24 డివైడెడ్ బై 11 అవుతుంది ఆంపియర్స్. సో ఇప్పుడు మనకి ఏదైతే కరెంట్ కనుక్కోమని చెప్పాడో అది ఇదన్నమాట కరెంట్. అంటే మనం యూస్ చేసే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూస్ చేసుకొని అక్రాస్ 2 ohms దగ్గర కరెంట్ ఎంత ఉంటుంది అంటే నాకు 24/11 ఆంపియర్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే సింపుల్గా ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేది యూస్ చేసుకుని ఫైనల్ ఆన్సర్ అనేది కనుక్కుంటాం. ఇది అర్థమైంది అందరికీ, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్లో వాట్ ఈజ్ అవుట్పుట్ వోల్టేజ్ V0. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో V0 ఎక్కడైతే మెన్షన్ చేశాడో అక్కడ అక్రాస్ ఆ టర్మినల్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ V0 అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే కరెంట్ సోర్స్ 3 ఇచ్చాడు, వాటి ప్యారల్గా రెసిస్టర్స్ అనేవి ఇచ్చాడు. అయితే దాని బేసిస్కి మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, సో వోల్టేజ్ V0 అనేది కనుక్కోవాలి. ఓకేనా, వోల్టేజ్ V0 అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏంటంటే సో ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి. ఏంటిది, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టర్, అదేవిధంగా ఈ రెండు కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టర్, అదేవిధంగా ఈ రెండు సో కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టర్. సో కాబట్టి వీటిని మనం ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ మార్చుకుంటాం. ఓకేనా. సో ఫస్ట్ దీన్ని ఏమో 1 అనుకుందాం,
అదేవిధంగా దీనేమో 2 అనుకుందాం, దీనేమో 3 అనుకుందాం. సో ఫస్ట్ దాన్ని చేద్దాం. ఇక్కడ నాకేముంది, ఇది ఒక కరెంట్ సోర్స్ ఉంది. సో దీని వాల్యూ 5 ఆంపియర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టర్ 2 ohms ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తాము అంటే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్గా మార్చుకోవాలి. సో వోల్టేజ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్గా మార్చుకోవాలి. ఇలా మార్చుకోవాలంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు నాకు వోల్టేజ్ V ఈక్వల్ ఏమవుతుంది, I ఇంటూ R అవుతుంది. ఇందులో కరెంట్ వాల్యూ ఏమో 5, రెసిస్టర్ వాల్యూ ఏమో 2, అంటే ఎంత అయింది, ఇది 10 volts అవుతుంది. అయితే ఈ 10 volts అనేది ఎలా తీసుకుంటాం ఏంటి అన్నప్పుడు, ఇక్కడ ఏరో మార్క్ అప్వార్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి అప్వార్డ్లో ప్లస్ తీసుకుంటాం, డౌన్వర్డ్ నెగిటివ్ తీసుకుంటాం. దీని వాల్యూ ఎంత అంటే 10 volts అన్నమాట. సో ఇప్పుడు నాకు మనం ఏదైతే ఫస్ట్ తీసుకున్నామో ఆ ఫస్ట్ దానికి ఈక్వివలెంట్ సర్క్యూట్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ చూడండి. ఇక్కడ సెకండ్ వన్ అనేది ఇక్కడ 4 ఆంపియర్స్ ఉంది, ఇది అప్వార్డ్ డైరెక్షన్ ఉంది, ఇది 4 ఆంపియర్స్, అదేవిధంగా ఇక్కడ 2 ohms అన్నమాట. సో దీనికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటే ఇదేమవుతుందంటే ఇక్కడ నాకు సేమ్ ఇది ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్. సో రెసిస్టర్ వాల్యూ ఎంత అంటే నాకు 2 ohms, మరి వోల్టేజ్ వాల్యూ ఎంత అంటే V ఈక్వల్ టు IR కాబట్టి 4 into 2. సో ఎంత అవుతుంది నాకు 8 volts అనేది అవుతుంది, కాబట్టి 8 volts. సో ఇది 2. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏమైందంటే నాకు ఇక్కడ ఇది ఒక కరెంట్ సోర్స్, ఇది అప్వార్డ్ డైరెక్షన్. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 9. అదేవిధంగా ఇక్కడ ఉన్న రెసిస్టర్ ఎంత అంటే నాకు 2. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అవుతుంది అంటే నాకు, సో ఇదే విధంగా ఇది ప్లస్ ఇది మైనస్ అవుతుంది. సో 9 2 = 18, దీనికి రెసిస్టెన్స్ వాల్యూ 2 అన్నమాట. సో ఇది నాకు వచ్చే ఈక్వివలెంట్ వాల్యూస్. అంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ ఉన్నదాన్ని నేనేం చేస్తాను, ప్రతి ఒక్క దగ్గర వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్గా మార్చుకున్నాను. సో ఇప్పుడు ఏదైతే మనకు సర్క్యూట్ ఉందో సో వాటికి ఈక్వివలెంట్ సర్క్యూట్స్ మనం డ్రా చేసుకున్నాం. ఇక్కడ నాకేంటంటే గ్రౌండ్లో ఏదైతే ఉందో ఇక్కడ అంటే ఏంటిది, ఇది 4 ohms అన్నమాట. అదేవిధంగా ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, దీని వాల్యూ వచ్చేసరికి 90 volts. ఇక్కడ నాకు ఇది V0, ఇది ప్లస్ ఇది మైనస్, ఇదేం చేంజ్ అవ్వలేదు. సో నాకు చేంజ్ అయిందంటే ఏంటంటే రిమైనింగ్ పారామీటర్స్ చేంజ్ అయినాయి. సో ఆ రిమైనింగ్ పారామీటర్స్ ఏమవుతాయంటే నాకు ఇప్పుడు నా కరెంట్ సోర్స్ ఏదైతే ఉందో కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ రెసిస్టర్, అక్కడ మనకు ఒక వోల్టేజ్ సోర్స్ వచ్చింది. అంటే నెంబర్ 1 అంటే ఏంటిది, ఇది రెసిస్టర్, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అనేది వచ్చింది. సో దీని వాల్యూ 10, దీని వాల్యూ 2 ohms. అదేవిధంగా నెక్స్ట్ ఏం కనెక్ట్ అయింది, థర్డ్ వన్ కనెక్ట్ అయింది. సో థర్డ్ వన్ అన్నప్పుడు ఇక్కడ నాకు ఏంటంటే ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక వోల్టేజ్ సోర్స్. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అన్నప్పుడు ఇది నెగిటివ్, ఇది ప్లస్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఏరో మార్క్ అనేది ముందు ఉంది, బ్యాక్ సైడ్ లేదు కాబట్టి ఆ ఏరో మార్క్ ఉన్న దగ్గర ప్లస్ వస్తుంది, రిమైనింగ్ దగ్గర నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న రెసిస్టర్ ఎంత అంటే నాకు 2 ohms అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ దగ్గర, సో సెకండ్ వన్ దగ్గరకు వచ్చేసరికి దాని యొక్క వాల్యూ ఎంత అంటే వోల్టేజ్ సోర్స్ ఏమో 8, కరెంట్ ఎంత అంటే రెసిస్టర్ ఎంత అంటే 2. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే నాకు ఇది, సో ఇక్కడ చూడండి, సో రెసిస్టర్ వాల్యూ ఇది వోల్టేజ్ సోర్స్ వాల్యూ. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 8, దీని వాల్యూ ఎంత అంటే 2 అన్నమాట. అదేవిధంగా దీని యొక్క వాల్యూ ఎంత అంటే నాకు 18. సో ఇది మనకు వచ్చే సర్క్యూట్. అంటే నేను మనకి ఇచ్చిన సర్క్యూట్ని ఈ విధంగా చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఏదైతే మనకి సర్క్యూట్ వచ్చిందో దీనికి కేవీఎల్ అనేది అప్లై చేసుకుంటాం. అంటే ఈ లూప్ మొత్తానికి కేవీఎల్ అనేది అప్లై చేస్తాం. సో కేవీఎల్ అప్లై చేసుకొని కరెంట్ ఐ అనేది కనుక్కుంటాం. ఓకేనా, కరెంట్ ఐ అనేది కనుక్కుంటాం. సో ఇప్పుడు చూడండి, నాకు ఈ సర్క్యూట్ని అటనా చేయొచ్చు, లేదు అంటే ఓవరాల్గా ఏదైతే వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేసుకుని, రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేసుకొని దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అలా కూడా చేసుకోవచ్చు. సో లేదంటే మనకి ఏంటంటే కరెంట్ కనుక్కొని అలా కాకుండా ఓవరాల్గా ఏం చేద్దాం అంటే వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం ఫస్ట్, అదేవిధంగా రెసిస్టెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేవీఎల్ బేసిస్ చెప్తాను, తర్వాత దాని బేసిస్ చెప్తాను. సో ఇప్పుడు నాకు ఫస్ట్ 10 volts ఏదైతే ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. సో ఫస్ట్ -10, నెక్స్ట్ +2 × I, నెక్స్ట్ 2 × I, -18, +2 × I, +8I, -90, +4I = 0. సో ఇది వస్తుంది అన్నమాట నాకు. అయితే ఇక్కడ మనం అన్నిటిని యాడ్ చేసుకుంటే, సో ఇప్పుడు నాకేంటి, ఫస్ట్ రెసిస్టర్స్ యాడ్ చేయండి. సో 2 + 2 +
సో ఇక్కడ యాక్చువల్గా 8 ఐ రాదు, ఇక్కడ 8 వస్తుంది, ఎందుకంటే అది వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇది ఓన్లీ 8 వస్తుంది ఇక్కడ. ఓకేనా, 8 యాంపియర్స్, 8 వోల్ట్స్ కదా అది. సో ఇక్కడ చూడండి 2 2 2 6 6 ఒక 4 10 ఐ 10 12 ఐ వస్తుంది. సో 2 + 2 + 2 6 సారీ 10 వస్తుంది. సో ఇక్కడ నాకు రెసిస్టర్స్ వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది, సో ఐ వాల్యూస్ యాడ్ చేసుకున్నట్లయితే 6 ఒక 4 10, సో 10 ఐ వస్తుంది. అదేవిధంగా ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే -10 -18 +8, సో అంత అవుతుంది -20 ఒక 90, అంటే 110 అవుతుంది. ఓకేనా, 110 అవుతుంది, -110 వస్తుంది, దాన్ని ఈక్వల్ టు సైడ్ తీసుకునేది. ఇప్పుడు నాకు కరెంట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు 11 యాంపియర్స్ వస్తుంది. సో కరెంట్ ఎంత వచ్చింది నాకు 11 యాంపియర్స్. అయితే ఇక్కడ నాకు కనుక్కోవాల్సింది ఏంటి, వోల్టేజ్ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు నాకు అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం అంటే 4 × I వాల్యూ రాసుకోవచ్చు, 4 × I రాసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకేంటి, సో 4 × I వాల్యూ 11 అంటే ఎంత అయింది, ఇది 44 వోల్ట్స్ అయింది. మరి 44 వోల్ట్స్ అంటే పాజిటివా నెగిటివా అనేది మీకు క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే అక్రాస్ 4 ohms దగ్గర వోల్టేజ్ V0 అనేది వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, ప్లస్ మైనస్ అని. మరి కరెంట్ అనేది ఎక్కడ ఎంటర్ అవుతుంది, నెగిటివ్ టర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. సో కాబట్టి డెఫినెట్గా నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుందంటే ఇక్కడ -44 వోల్ట్స్ అనేది వస్తుంది అన్నమాట. సో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్కి -44 వోల్ట్స్ అన్నమాట. ఓకేనా, సో ఇది మనం చేయాల్సిన ప్రొసీజర్. ఓకేనా, మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఇది. ఓకే, సో దీన్ని ఇంకో విధంగా ఎలా చేస్తామంటే అన్ని వోల్టేజ్ సోర్సెస్ అన్నిటిని యాడ్ చేసుకుంటే నాకు 110 వోల్ట్స్ వస్తుంది. రెసిస్టర్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే నాకు అంటే ఈ 4 ohms కాకుండా, అంటే ఏదైతే వోల్టేజ్ V0 ఉందో దానికి కాకుండా నాకు ఓన్లీ రెసిస్టర్స్ అన్ని యాడ్ చేసినప్పుడు ఈ 2 + 2 + 2 అంటే 6 ohms వస్తుంది. సో అక్కడ మనం ఏం చేస్తాము, వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేసుకోవచ్చు. వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేసుకొని చేసినా కానీ ఈ -44 వోల్ట్స్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఎలా చేసినా కానీ మనకు ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకే, సో ఇది క్లియరా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఈ ప్రాబ్లం? సో ఈ ప్రాబ్లం మనకి ఏంటంటే, సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేది యూస్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలంటే I(x) వాల్యూ అనేది కనుక్కోవాలి. I(x) వాల్యూ అనేది కనుక్కోవాలి. ఇక్కడ నాకు ఇదేంటంటే ఒక డిపెండెంట్ సోర్స్ అనేది ఇచ్చాడు ప్రాబ్లంలో. సో ఒక డిపెండెంట్ సోర్సెస్ ఇచ్చేసి మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ I(x) అనేది కనుక్కోవాలి. సో మరి దీన్ని ఎలా చేస్తాం అంటే, సో ఇక్కడ చూడండి ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేది మరి డిపెండెంట్ సోర్సెస్కి అప్లికేబుల్ అవుతుందా అంటే అప్లికేబుల్ అవుతుంది. సో మనం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఈజ్ అప్లికేబుల్ టు డిపెండెంట్ సోర్సెస్ ఆల్సో. ఎలా అయితే మనం ఇండిపెండెంట్ సోర్సెస్ చేస్తామో సేమ్ వే డిపెండెంట్ సోర్సెస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో అప్లికేబుల్ to dependent sources. ఓకే, సో డిపెండెంట్ సోర్సెస్ కూడా అప్లికేబుల్ అవుతాయి కాబట్టి డిపెండెంట్ సోర్సెస్ అంటే ఇవే అమ్మా, ఇక్కడ ఇచ్చాను చూడండి 2 times of Ix ఉంది కదా, ఇది డిపెండెంట్ సోర్స్ అంటే ఇది. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇక్కడ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్ ఉందో అంటే ఇక్కడ చూడండి, సో మన దగ్గర ఉన్నది ఇది, దీని వాల్యూ 2 × Ix. ఈ ప్యారలల్ ఏం కనెక్ట్ అయింది, ఇది రెసిస్టర్ అనేది కనెక్ట్ అయింది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటా. కాకపోతే ఇక్కడ కరెంట్ సోర్స్ అన్నప్పుడు ఎలా వస్తుందంటే నాకు ఇది మైనస్ ఇది ప్లస్ వస్తుంది, ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ వస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అవ్వదు. మరి నా కరెంట్ అన్నప్పుడు ఏమొస్తుంది 2Ix × 2 అంటే 4 × Ix వస్తుంది. ఓకేనా, అంటే ఈ సర్క్యూట్ ఉండే దగ్గర నేను ఏం చేస్తాను ఈ విధంగా మార్చుకుంటాను అన్నమాట, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాను. సో అప్పుడు నాకు నెట్వర్క్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఇదేమో 10 volts, ఇక్కడ ఉన్న రెసిస్టర్ ఏమో 1 ohm, ఇందులో పాస్ అయ్యే కరెంట్ Ix. సో ఇక్కడ నాకు ఉన్నదేమో ఇది 4 ohms. సో ఇక్కడ నాకేమవుతుంది ఇది అంటే ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. సో మైనస్ ప్లస్ దీని వాల్యూ 4 × Ix
దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms, అదేవిధంగా దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms. సో ఇక్కడ 2 ohms 2 ohms సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకుంటాం. ఈ రెండు సిరీస్ కనెక్షన్ కాబట్టి వారంటిని యాడ్ చేస్తే 4 ohms అనేది వస్తుంది. ఓకేనా, 4 ohms అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి నెక్స్ట్ ఏమవుతుందంటే నాకు ఇదే సర్క్యూట్ అనేది, సో ఇది 10 volts అన్నమాట, ఇది 1 ohm అన్నమాట, ఇది 4 ohm అన్నమాట, ఇది ఒక వోల్టేజ్ సోర్సు. సో దీని వాల్యూ 4 × Ix. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే నాకు 4 ohms అనేది వస్తుంది. ఇది నాకు వచ్చేది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ ఏం చేస్తామంటే మనము ఇక్కడ చూడండి, ఈ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉంది కదా, సో దీన్ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాం. సో దీన్ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాం. సో కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా మార్చుకున్నప్పుడు నాకేమవుద్దంటే అది, సో ఏదైతే ఇక్కడ ఈ సోర్స్ ఇలా ఉందో ఇది 4 × Ix కదా, 4 × Ix, దీని యొక్క వాల్యూ 4 ohms. సో ఇప్పుడు నాకు కరెంట్ ఏమవుద్దంటే నాకు ఇక్కడ ఏదైతే వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉందో కరెంట్ ఏమవుద్ది అప్పుడు నాకు అంటే, సో జనరల్గా V = IR. సో దీని నుంచి కరెంట్ I = ఏమవుద్దంటే నాకు 4 × Ix/4 అంటే ఎంత అవుతుంది, నాకు Ix వస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ నాకు కరెంట్ సోర్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ డైరెక్షన్ ఉంటుంది, దాని వాల్యూ ఎంత అంటే నాకు Ix. మరి దీని ప్యారలల్ ఏమి ఉంటుంది అంటే నాకు 4 ohms అనేది ఉంటుంది. ఓకేనా, రెసిస్టర్ వాల్యూ 4 ohms అనేది ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మార్చుకుందాం, అప్పుడు నాకేమవుతుంది చూడండి. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇది వోల్టేజ్, ఇది 10 volts. అదేవిధంగా ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే ఎంత ఉంది, ఇక్కడ 1 ohm ఉంది, అందులో పాస్ అయ్యే కరెంట్ Ix అన్నమాట, ఇది Ix. సో ఇక్కడ నాకు రెసిస్టర్ వాల్యూ 4 ohms అనేది ఉంది. ఇక్కడ నాకు ఏదైతే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్ ఉందో, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఉన్న దాన్ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాం. సో అప్పుడు నాకు సర్క్యూట్ ఏమవుతుందంటే ఇక్కడ ఇది రెసిస్టర్ వాల్యూ 4 ohms. ఈ ప్యారలల్ అనేది ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు మా. సో వోల్టేజ్ సోర్స్ ముందనే తీసుకోవచ్చు, అది కరెంట్ సోర్స్ ముందనే తీసుకోవచ్చు, లేదంటే ఆ పక్కనే ఈ పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా తీసుకోవచ్చు. సో దీని వాల్యూ ఎంత అంటే Ix అన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఎలా కనెక్ట్ అయినాయంటే నాకు ప్యారలల్ కనెక్ట్ అయినాయి. సో ప్యారలల్ కనెక్ట్ అయినప్పుడు నాకు ఏమో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ వాటి రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ అవుతుంది, అంటే 2 ohms అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, సో 2 ohms అనేది వస్తుంది. కాబట్టి ఇది 1 ohm, ఇందులో పాస్ అయ్యే కరెంట్ Ix. సో దీని యొక్క కరెంట్ వోల్టేజ్ వాల్యూ 10. సో ఇక్కడ వచ్చే రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms. సో ఇక్కడ నాకు వచ్చిన సోర్స్ వచ్చేసరికి కరెంట్ సోర్స్, దాని వాల్యూ Ix. సో ఇది నాకు వచ్చేది. మళ్ళీ అగైన్ ఏం చేస్తామంటే దీన్ని మనం వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్గా మార్చుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది 10 volts, ఇది 1 ohm, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I(X). సో ఇప్పుడు నాకు ఇదేమవుతుందంటే రెసిస్టర్ వాల్యూ ఏమో 2, వోల్టేజ్ సోర్స్ అన్నప్పుడు V = IR కాబట్టి సో 2 × Ix అవుతుంది. సో ఇది మైనస్, ఇది ప్లస్, 2 × Ix. సో ఇప్పుడు ఈ లూప్కి మనం ఏం చేస్తాం, KVL అనేది అప్లై చేసుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుంది, KVL అప్లై అయినప్పుడు సో -10 + Ix + 2 × Ix -2x. సో -2Ix = 0. సో 2Ix గట్టిగా, అప్పుడు నాకు Ix వాల్యూ ఎంత అంటే 10 amperes. సో కాబట్టి ఈ లూప్లో నాకు పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే నాకు 10 amperes కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నాకు Ix వాల్యూ ఎంత అంటే 10 amperes. ఓకేనా, సో ఇది ఓన్లీ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ మాత్రం యూస్ చేస్తాం మనం, ఇంకేరే టెక్నిక్ ఏది యూస్ చేయలేదు, జస్ట్ ఓమ్స్లో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఓకేనా,
ఇలా మనం ఏం చేస్తారంటే ఇచ్చిన సర్క్యూట్ డిడక్షన్ చేసుకుంటూ సాల్వ్ చేస్తాం అన్నమాట. ఇది అర్థమైంది అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?